ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకడు మెసేజ్ పెట్టాడు. ఏం పీకావని ఈ రీల్స్ చేస్తున్నావు. ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా అని. నేను ఇప్పటి వరకు ఏం పీకాననేది ఎక్కడా షేర్ చేసుకోలేదు బ్రో. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు అయితే చూడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకొని 497 మార్క్స్ తెచ్చుకొని ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. మ్యాథ్స్ అంటేనే ఒక్కొక్కడికి వచ్చ పడద్ది. అలాంటిది మా మండలంలోనే ఫస్ట్ టైం 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకున్న ఫస్ట్ క్యాండిడేట్ నేనే. ఇంకా 10th క్లాస్ అయ్యాక పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మా డిస్టిక్లోనే టాప్ లెవెల్ కాలేజ్లో అడ్మిషన్ తెచ్చుకొని తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యి 80% మార్క్స్తో పాస్డ్ అవుట్ అయ్యాను. అప్పటి వరకు కూడా మా జిల్లా కూడా దాటని నేను హైదరాబాద్ వచ్చి అక్కడ ఒక జేఎన్టీయూ అఫిలియేట్ కాలేజ్లో బీటెక్ జాయిన్ అయ్యి 3rd సెమిస్టర్లోనే ఒక టాప్ ఎంఎన్సీలో డిప్లొమా బేస్ మీద ఒక జాబ్ కొట్టాను. ఒక సైడ్ జాబ్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ బీటెక్ చదువుకుంటూ 70% మార్క్స్తో బీటెక్ కంప్లీట్ చేశాను. ఇంకా జాబ్ విషయానికి వచ్చేస్తే జాయిన్ అయిన 4 ఇయర్స్కే క్లయింట్ రిక్వైర్మెంట్ వల్ల యూఎస్ వెళ్ళడానికి మా కంపెనీ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. ఇంకా యూఎస్ వీసా ఒక్కసారి తెచ్చుకోవడం అంటేనే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోద్ది. అలాంటిది నేను 2 సార్లు క్రాక్ చేశాను అండ్ 2 సార్లు వీసా స్టాంపింగ్ వేయించుకున్నాను. ఒక సైడ్ కోవిడ్, ఒక సైడ్ ట్రావెల్ బ్యాన్స్, ఒక సైడ్ కొత్త రూల్స్, ఇవన్నిటిని తట్టుకొని ఎలా అయినా సరే అమెరికా వీసా తీసుకొచ్చి మా ఫ్యామిలీని బయటికి తీసుకురావాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి ఫైనల్లీ దాన్ని సాధించాను. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని, రిలేషన్స్ని, ఎమోషన్స్ని 2 సూట్ కేసులో ప్యాక్ చేసి ఏదో ఒకటి సాధించాలని చెప్పి అమెరికా వరకు వచ్చి ఇక్కడ 4 ఇయర్స్గా సర్వైవ్ అవుతున్నాను. ఇంకా లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, డాలస్, చికాగో ఇలాంటి పెద్ద పెద్ద సిటీలను చిన్నప్పుడు హాలీవుడ్ సినిమాలో చూడడమే కానీ ఫస్ట్ టైం నేను చూస్తూ మీ అందరికీ చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్నా, రిలాక్స్ అవ్వకుండా ఖాళీ టైంలో వీడియోస్, వ్లాగ్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో 25K ఫాలోవర్స్, యూట్యూబ్లో 13K ఫాలోవర్స్ అండ్ ఫేస్బుక్లో 2K ఫాలోవర్స్ వరకు తెచ్చుకున్నాను. ఒక ఫుల్ టైం జాబ్ 12 ఇయర్స్గా చేస్తూ ఉన్న ఖాళీ టైంలో వీడియోస్ చేసుకుని వచ్చే వాళ్ళకి, రాని వాళ్ళకి, రాలేని వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దామని, ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మోటివేట్ చేద్దామని చెప్పి వీడియోస్ చేస్తుంటే నువ్వు వచ్చేసి కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ల్లో పని పాట లేని కమెంట్లు పెట్టి ఏం ఉద్ధరిద్దామనరా ఎర్రిప్పు. ఒక వీడియో చేయాలనే ఐడియా మైండ్లోకి రాగానే దానికి స్క్రిప్ట్ రాసి, షూట్ చేసి, ఎడిట్ చేసి, అప్లోడ్ చేసి, SEOs అని, టైటిల్స్ అని, థంబ్నెయిల్స్ అని, హ్యాష్ట్యాగ్స్ అని ఇవన్నీ పెట్టుకొని వ్యూస్ తెచ్చుకొని, లైక్స్ తెచ్చుకొని, ప్రతి కమెంట్కి రిప్లై ఇచ్చుకుంటూ, ఫాలోవర్స్ తెచ్చుకొని, సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని, వాళ్ళని ప్రతిరోజు ఏదో కొత్త వీడియోతో ఎంటర్టైన్ చేయాలనో, ఎడ్యుకేట్ చేయాలనో, మోటివేట్ చేయాలో అని చెప్పి కింద మీద దొర్లి వీడియోస్ చేస్తుంటే సింపుల్ గా పని పాటలేదని కమెంట్ పెడతా ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు. నెగిటివ్ కమెంట్ పెట్టే నీకే అంత ఉంటే పాజిటివ్ కంటెంట్ చేసే నాకెంత ఉండాలి? నీలాంటి వాడి వల్ల చాలా మంది కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేద్దామనో, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేద్దామనో మధ్యలోనే ఆగిపోతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా మధ్యలోనే ఆపేస్తున్నారు. నీకు చేతనైతే నువ్వు కూడా వీడియో ఆన్ చేసి కెమెరా పట్టుకొని మాట్లాడి చూడు, లేదంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వు. అంతేగాని మీదకి ఎక్కేస్తాం, తొక్కేస్తాం అంటే మాత్రం మేము కూడా ఇచ్చి పడేస్తాం. ఫోన్లో మెసేజ్లు పెట్టే నీకే ఎంత ఉంటే మైక్ పట్టుకొని మాట్లాడే మాకెంత ఉండాలి? నీలాంటి వాళ్ళని నా కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు బొచ్చుడు మందిని చూశాను. అయినా సరే ఎప్పుడు ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం ప్రూవ్ చేసుకుందామని వచ్చాను, ఏం సాధిద్దామని వచ్చాను, నా మైండ్ సెట్ ఏందో నాకు తెలుసు, నా ఆడియన్స్ ఏందో నాకు తెలుసు. ఈ వీడియో కూడా ఎందుకు చేశానంటే నీలాంటి వాడి వల్ల చాలా మంది మధ్యలోనే డిస్కరేజ్ అయిపోయి వాళ్ళ పనులన్నీ మానుకొని కూర్చుంటున్నారు. గైస్, ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీరు ఏదైనా చేద్దాం అనుకుని ముందుకు వచ్చి చేసే మధ్యలో ఎవడైనా ఇట్లా వచ్చి కామెంట్లు పెట్టి, మెసేజ్లు పెట్టి ఆపుతా ఉండడం చూస్తుంటే మాత్రం 80% కూడా గివ్ అప్ ఇవ్వద్దు. వాళ్ళందరికీ మీ సక్సెస్తో సమాధానం చెప్పండి. మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇలాంటి కుక్కలు వచ్చి చాలా సార్లు మొరుగుతూనే ఉంటాయి, వాటిని అస్సలు పట్టించుకోవద్దు. ఒకవేళ మీకు చేయాలనిపించింది చేసేయండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, జిమ్ చేద్దామంటే చేసేయండి, కంటెంట్ క్రియేట్ చేద్దామంటే చేసేయండి. కానీ ఇలాంటి మధ్యలో వచ్చేసి మీకు మెసేజ్లు పెడుతున్నారని, కామెంట్లు పెడుతున్నారని, నెగిటివ్స్గా చెప్తున్నారా అని చెప్పేసి మీ డ్రీమ్స్ని ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను, నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. మళ్ళీ నన్ను 0కి తీసుకొచ్చి పడేసినా సరే మళ్ళీ నాకు ఆ క్యాపబిలిటీ ఉంది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి. నువ్వు వచ్చేసి కింద మీద దొరిలేసి నన్ను ఏదో పీకేస్తాను, గీకేస్తాను అంటే మాత్రం 80% అది అయ్యే పని కాదు. నీ టైం వేస్ట్. ఏదైనా పనికి వచ్చే పని చేసుకొని అప్పుడు మాట్లాడు. ఇక్కడ వరకు మీరు వీడియోని చూస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకేమనిపించింది రిప్లై కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.